మీరు అంటారు కదా, మీరు ఏమంటారు? ఇంకొకసారి ఆ మాట అంటే మీతో సెల్ఫీ కూడా దిగా. ఈ మత్తు ఆ మత్తు నగర్ కాదు, ఆ నగరు మీనాక్షి నగర్కు, మీనాక్షిపురానికి రేపు వస్తున్నా. రేపు వచ్చి ఇంకా అనేక విషయాలు చెప్తా. దయచేసి మీరు అందరు జోస్తో పనిచేయండి, హోస్తో పనిచేయండి, హుషారుగా పనిచేయండి. హిందూ ఓటు బ్యాంక్ దమ్మెందో చూపెట్టాల్సిందిగా కాంగ్రెస్ కు, ఎంఏ పార్టీ పై రెండింటి పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పోలీస్ వలయాన్ని ఛేదించుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనకు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకుండా నీ పర్మిషన్ మాకు పనిచేది, మీ పర్మిషన్ తో మాకు అవసరం లేదని చెప్పి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి బోరబండ ఓటర్ మహాశయులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు మంత్రి గారికి. మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. బండి సంజయ్ గారికి, మన హిందూ టైగర్ బండి సంజయ్ గారు ఇప్పుడే మన ముందు చాలా ఆవేశకరమైనటువంటి భాషను ఇచ్చారు. వారి ఆవేశం మనందరికీ తెలుసు ఎందుకంటే ఈరోజు మన మధ్యన అరుణ గారు ఉన్నారు, మహబూబ్నగర్ ఎంపీ పాయల్ శంకర్ గారు ఉన్నారు, మరి అదేవిధంగా ఇక్కడ కాసం వెంకటేష్ గారు ఉన్నారు, దీపక్ రెడ్డి గారు. రేపు గెలవాలి, అసెంబ్లీలో పోవాలి, మన వాణిని వినిపించాల్సిన అవసరం ఉన్నది. హిందూ ఒక భాష, హిందూ ఒక ధర్మం, హిందూ ఒక సంస్కృతి, హిందూ ఒక వ్యక్తిత్వాన్ని, హిందూ ఒక స్వాభిమానాన్ని మనం కాపాడాలంటే దీపక్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపించాల్సిన అవసరం ఉంది. రెండు మాటలు ముగిస్తాను మిత్రులారా. ఈ రోజు రేవంత్ దీన్ గా మారినటువంటి విషయాన్ని మనం అందరూ చూస్తున్నాం. రేవంత్ దీన్ మారాడు. రేపు వారు చెప్పినట్టు రహమత్ నగర్ ని మీనాక్షి నగర్ గా మనం మారుస్తాము. వీళ్ళు అలాదీన్ అయినా, రేవంత్ దీన్ అయినా, ఇంకేదైనా సరే మనం విడిపోవద్దు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్. అదేవిధంగా మన హిందువులు ఏం కావాలి? కాంగ్రెస్ కు హిందువులు కనబడరు. 80% హిందువులు, ఈ 20% ఓట్ల కోసం పోరాడేటటువంటి ఎంఐఎం, అదేవిధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఈ 3 పార్టీలకు మన గుణపాఠం నేర్పాలి. మిత్రులారా, జూబ్లీస్ ప్రజలు నేను కోరుతా ఉన్నాను, మన ఓటు చాలా విలువకరమైంది. ఈరోజు తెలంగాణలో మార్పు జూబ్లీస్ లో మార్చాలి అని చెప్పేసి మీ అందరినీ కోరుతూ, మరి ఇంతవరకు అనేక విషయాలు మరి బండి సంజయ్ గారు, అరుణ గారు, శంకర్ గారు చెప్పారు మనకు. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీపక్ రెడ్డిని గెలిపించండి, జూబ్లీస్ భవిష్యత్తును మార్చండి. దీపక్ రెడ్డిని గెలిపించండి, మన ఒక సమస్యల గురించి పోరాడేటువంటి వ్యక్తిని అసెంబ్లీలో పంపించండి. దీపక్ రెడ్డిని గెలిపించండి, మనకు సేవ చేసేటువంటి వ్యక్తి. ఇక్కడ గూండాయిజం జరగదు, ఇక్కడ రకరకాలైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయో ఎంఐఎం సపోర్ట్ తోని అవన్నీ కూడా బంద్ చేసే బాధ్యత మాది అని చెప్పేసి కోరుతూ, కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో లంకా దీపక్ రెడ్డి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై.